దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో చేరువచ్చిన వారందరికీ వందనాలండి. ఆఖరి ఆదివార శుభాకాంక్షలు మీ అందరికీ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. గతకాలమంతా కాచి కాపాడిన దేవుడు ఎన్నెన్నో ఇక్కట్లు కలిగినప్పటికీ ఎవరి వల్ల సాధ్యం? ఏ మనుషుని వల్ల సాధ్యం? మన ఇంట్లో వారు మనతో ఉన్నారా? మన ఇంట్లో వారే మనతో ఈనాటి వరకు లేని సందర్భాలు, కానీ సదాకాలము దేవుడు ఉంటానని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన రీతిగా ఆయన మనలను ఈ 2024వ సంవత్సరం అంతా ఆయన కృపలో మనలను నడిపించారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ ఆఖరి ఆదివారంలో దేవుని వాక్యాన్ని వినాలని మనమందరం దేవుని సన్నిధానంలో చేరి వచ్చి ఉన్నాం. ఇది ఆఖరి ఆదివారం. ఒక 2 రోజులు గడిస్తే నూతన సంవత్సరానికి వెళుతాం. ఆ తర్వాత మరలా ఆదివారం ప్రారంభమవుతుంది. విచిత్రమైన సందర్భం ఏమిటి అనంటే, సంవత్సరాలు ఎన్ని వచ్చినా, సంవత్సరాలు ఎన్ని దాటినా, పాత సంవత్సరానికి క్రొత్త సంవత్సరానికి వ్యవధి మాత్రము మారదు. ఏమండి? లేదా చివరి ఆదివారానికి క్రొత్త సంవత్సరం మొదటి ఆదివారానికి మధ్య గ్యాప్ మాత్రం ఎప్పుడు 7 రోజులే, 6 రోజులే, వారం రోజులే. దేవుని ప్రణాళికలో మనం ఇంతవరకు భద్రపరచబడి, బలపరచబడి, క్షేమమిచ్చి ఈ ఆఖరి ఆదివారంలో మనం అందరం ఆయన సన్నిధానంలో చేరటమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, 52 ఆదివారాలు, 365 రోజులు, 52 ఆదివారాలు, 12 నెలలు, ఇంకా లెక్కలు ఉన్నాయి. ఎన్ని గంటలో, ఎన్ని నిమిషాలో, ఎన్ని సెకండ్లో. దేవుడు ఆయన కృపలో మనలను బలపరిచి, భద్రపరిచి 52 ఆదివారాలలో ఎన్ని ఆదివారాలు మనం మానేశాము? 52 ఆదివారాలలో ఎన్ని ఆదివారాలు వెళ్ళాలనుకుని వెనక్కి వెళ్ళిపోయాము? 52 ఆదివారాలు దేవుని కొరకు ఎన్నో చేయాలనుకున్నవి మనం చేయలేకపోవటము. అవన్నీ విడిచిపెట్టండి. కొంతమంది పెద్దలు ఏమంటారంటే, ఇది నిర్ణయ కాలం. ఏ కాలం ఇది? లేదా నిర్ణయ వారం. క్రొత్త సంవత్సరానికి మనం వెళుతూ ఉన్నప్పుడు ఎలా ఉండాలో, ఏం చేయాలో ఒక నిర్ణయాన్ని తీసుకునే అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రియమైన వారులారా, చివరి ఆదివారము గనుక ఒక ఆసక్తికరమైనటువంటి సందర్భాన్ని దేవుని వాక్యముగా మీకు అందించాలని, ఆఖరి ఆదివారం అని చెప్పుకుని ఒక ప్రత్యేకత ఏదైనా మనం ఎంచుకున్నామా, లేదా యథావిధిగానే దేవుని మందిరానికి రావాలి గనుక వచ్చామా? ఎన్నోసార్లు గద్దింపు, ఎన్నోసార్లు హెచ్చరిక, ఎన్నోసార్లు బుద్ధి చెప్పటం. ఇందులో కొన్ని అంగీకరించినవి ఉన్నాయి, కొన్ని అంగీకరించనివి ఉన్నాయి, కొన్ని చేసినవి ఉన్నాయి, కొన్ని చేయనివి ఉన్నాయి.
బుద్ధి చెప్పినప్పుడు లోబడినవి ఉన్నాయి, బుద్ధి చెప్పినప్పుడు లోబడనివి ఉన్నాయి. ఆయన మన జీవితంలో మాత్రం ఆయన ప్రేమ శాశ్వతంగా ఆయన ఉంచి ఉన్నటువంటి ఆలోచన నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని మందిరంలో ఆరాధనలో చేరి ఉన్న మనమందరము కూడా ఈ చివరి ఆదివారముగా ప్రియమైన వారులారా, కొన్ని సందర్భాలలో ఒంటరిగా బాధపడిన సందర్భాలు ఉన్నాయి. ఒంటరిగా ఇళ్లల్లో కూర్చొని ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. ఎవరూ లేరు, నేను అనాథగా మిగిలిపోయానే అని బాధపడిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితులలో నుండి దేవుడు మనకొక క్రొత్త సంవత్సరాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. ఆదికాండము 43వ అధ్యాయము ఆఖరి సందేశాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవటానికి ఒక చిన్న విషయమును మీరు అర్థం చేసుకోవచ్చు. ఆదికాండము 43వ అధ్యాయము 34వ వచనం. 43, 34. ఇది మీరు గుర్తుపెట్టుకోవటానికి అనుకూలంగా ఉండేటట్టు. 2024 సంవత్సరం ఆఖరి ఆదివారమున ఏ వాక్యాన్ని మనం విన్నాము అనంటే ఆదికాండము 43, 34 చదువుకుందాం. మరియు అతడు తన ఎదుట నుండి వారికి వంతులు పంపెను. బెన్యామీను వంతు వారి అందరి వంతుల కంటే 5 అంతలు గొప్పది. వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతుష్టిగా త్రాగిరి. బెన్యామీను వంతు వారందరి వంతు కంటే 5 అంతలు గొప్పది. వంతు గొప్పది. ప్రియమైన వారులారా, యాకోబుకి 12 మంది కుమారులు. 12 మంది కుమారులలో ఆఖరివాడు ఎవరండి? బెన్యామీను. ఆఖరివాడు ఎవరు? 12 మంది కుమారులలో ఆఖరి కుమారుని పేరు బెన్యామీను. జరిగిన సందర్భాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. 12 మంది కుమారులు కలిగినటువంటి యాకోబు ఉంటున్నటువంటి ఆ కనాను దేశములో కరువు వచ్చినప్పుడు, ప్రియమైన వారులారా, అప్పటికే కుమారులైనటువంటి 12 మంది కూడా కలిసి యోసేపు అనేటువంటి ఆయనను ఎవరికి బానిసగా అమ్మేశారు? ఐగుప్తుకు బానిసగా అమ్మేస్తే, ఐగుప్తుకి యోసేపు ఏమై ఉన్నాడు? రాజయ్యి అధికారం కలిగిన వాడిగా కూర్చున్నాడు. ప్రియమైన వారులారా, మిగతా వాళ్ళందరూ కూడా యాకోబు కుమారులు 12 మంది కూడా ఉండి కరువులో బాధపడుతూ ఉంటే, వారి ఆహారము నిమిత్తమై ఎక్కడికి రావాల్సి వచ్చింది? ఐగుప్తుకు రావాల్సి వచ్చింది. చాలా జాగ్రత్తగా వినాలి. ఆఖరి సందేశం ఈ సంవత్సరానికి అద్భుతంగా మీరు జాగ్రత్త వినగలిగితే ఒక అద్భుతమైన అనుభవంగా మీకు ఉంటుంది. 12 మంది కుమారులలో యోసేపు అనేవాడు మిస్ అయిపోయాడు. యోసేపు అనేవాడు మిస్ అయిపోతే మిగతా కుమారులు అందరూ కరువుతో బాధపడుతుంటే యాకోబు అన్నాడు, అయ్యా, మనము ఐగుప్తుకు వెళ్ళి కొంత ఆహారాన్ని, మనకి మన పశువులకు కొంత ఆహారాన్ని మనం తెచ్చుకుందామని పెద్దవాడిని పంపిస్తాడు. అదంతా కూడా మీరు 42, 43, 40వ అధ్యాయం నుండి మీరు చదువుకుంటే ఒక అద్భుతమైన అనుభవం మీకు అర్థమవుతుంది. ఇలాగున జరిగినప్పుడు యోసేపేమో ఐగుప్తులో ఉండి రాజుగా ఉండి కరువులో వచ్చిన వాళ్ళందరికీ ఆహారాన్ని పంచిపెడతా ఉన్నాడు.
ఆహారాన్ని పంచిపెడతా ఉన్నప్పుడు దూరము నుండి యోసేపు చూశాడు. దూరము నుండి యోసేపు చూసి చూసి వీళ్ళెవరో నా అన్నదమ్ముల వలె ఉన్నారని వారిని చేర్చుకొని వారి దగ్గర రూకలు పుచ్చుకున్నట్టు రూకలు తీసుకుని వారికి ఆహారం ఇచ్చి ఇలాగున చేస్తూ ఉన్నప్పుడు యోసేపు ఏం చేశాడంటే తన 12 మంది అన్నదమ్ములను చూడాలనే ఆశ కలిగి మీరెంతమందేనా ఇంకా ఉన్నారా? ఉన్నాడండి మా వాడు ఒకడు, కడసారి వాడు ఒకడు ఉన్నాడు, వానిని కూడా మీరు తీసుకుని రండి, వానిని మీరు తీసుకుని వస్తేనే మీకు కావలసిన ఆహారాన్ని ఇస్తాను. అలాగన వెళ్ళినోళ్ళు ముగ్గురైతే మళ్ళీ ఒకడిని అక్కడ పెట్టి మిగతా వాళ్ళు తీసుకుని వెళ్ళి మళ్ళీ ఆడేడి ఇంకొకడేడి యోసేపును గురించి అడుగుతున్న సందర్భం కూడా ఉంటుంది. ఒకడు ఉండాలి కదా, వాడేడంటే అయ్యా వాడిని మేము బానిసగా మేమే అమ్మేసుకున్నాం. ఆ మాట విన్నప్పుడు యోసేపు ఏడుస్తాడు. ఆ భాగాల్లో ఉంటాయి, మీరు చదవాలి. యోసేపు బాధపడతాడు. సర్లే అయితే మిగతా వాళ్ళేరి. అలాగున ప్రియమైన వాళ్ళారా, ఈ 43వ అధ్యాయానికి వచ్చేసరికి 12 మంది కుమారులు అందరూ కూడా వచ్చి వారందరూ కలిసి భోజనం చేస్తున్న ఒక ఉన్నతమైన సందర్భాన్ని అక్కడ చదువుతూ ఎవరి వంతు వారికి ఇస్తూ ఉన్నాడు. ఇదిగో షిమ్యోను నీ భాగం, ఇదిగో రూబేను నీ భాగం, ఇదిగో లేవి నీ భాగం, ఇదిగో యూదా నీ భాగం. అలాగన 12 మంది కుమారులకు ఆ భాగాలు వంతులు వారి వంతు ఆహారాన్ని వారు ఇస్తూ ఉన్నాడు. చివరిగా ఎవరున్నారు? చివరిగా ఎవరండి? అందరూ చెప్పాలి. చివరిగా ఎవరు? బెన్యామీన్. అనండి అందరూ. బెంజమిన్ అంటాం కదా. బెన్యామీను వంతు వచ్చేసరికి యోసేపు ఎన్ని వంతులు ఎక్స్ట్రా ఇచ్చాడండి? 5 వంతులు ఎక్స్ట్రా బెంజమిన్కి లేదా బెన్యామీన్కి ఇస్తూ ఉన్నాడు. ఆలోచన చేయవలసిన సందర్భం. ఆఖరి వానికి ఎందుకు 5 వంతుల ఆహారాన్ని ఎక్స్ట్రాగా మరి యోసేపు ఇచ్చాడు? 5 వంతుల గొప్పది వంతు రూబేను యొక్క బెన్యామీను యొక్క వంతు ఎందుకు గొప్పదయ్యింది? అందరికీ సమానంగా ఇచ్చినట్టే ఇవ్వచ్చు కదా. మిగతా 11 మంది లేదా యోసేపును తీసివేస్తే మిగతా 10 మందికి సమానంగా ఇచ్చినట్టే ఈ యొక్క బెన్యామీనుకి కూడా సమానంగా ఇవ్వచ్చు కదా. ఎందుకు ఆఖరివాడని ప్రేమ ఎక్కువ? లేదా ఆఖరివాడని ఎందుకు ప్రియమైన వారులారా బెన్యామీనుకి 5 వంతు గొప్పదిగా ఆ భాగాన్ని ఆహారంగా ఇచ్చాడు? కారణం ఏమిటి? కారణం ఏమైనా ఈ ఆఖరి ఆదివారానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? ఆలోచన చేయాలి, ఆలోచన చేయాలి, ఆలోచన చేయాలి. దేవుని పిల్లలమైన మనందరి జీవితాలలో దైవ సంబంధమైన ఆత్మీయ ఎదుగుదలలో 12 నెలలు గడిచాయి. 365 రోజుల్లో ఒక ఆదివారం మానేసిన, కొన్ని సందర్భాలలో ప్రార్థనే మానేసిన, కొన్ని సందర్భాలలో నీ కష్టాన్ని బట్టి మోకరించడం మానేసిన, ఒక్క మాట చెప్పనా, నీ వంతుగా నీకు ఇవ్వవలసింది దేవుడు ఎప్పుడు మానలేదు. అవసరమైతే ఒక రవ్వ ఎక్కువగానే నీకు అనుగ్రహించాడు. నమ్మిన వారు స్తోత్రం చెబుదాం. నిజం. ఈ మాట చెప్పినప్పుడు కొంతమంది హృదయాలలో ఏ వంతండి, నేను అనుకున్నవి ఏవి కూడా జరగలేదు. ఓ మాట చెప్తాను నిర్మోహమాటంగా, నీవు అనుకున్నట్టు ఏది నీకు జరగలేదు అనుకుంటే దేవుడు అనుకున్నట్టు నీవేది చేయలేదన్నమాట. ఒప్పుకుంటారా? నీవు అనుకున్నట్టుగా నీకేది జరగలేదు అనుకుంటే దేవుడు అనుకున్నట్టుగా నీవు చేయవలసినవి, నువ్వు ఉండవలసినవి, నీవు చేయవలసినవి, అనుసరించవలసినవి కొదువుగా ఉండిపోయాయి గనుక గొప్ప చెప్తలేదు. కానీ నేనే మీకు ఒక కారణం. ఈ 2024వ సంవత్సరంలో ఏదైతే పనులు
జరగాలనుకున్నానో దేవుడు అవి ముందుగానే నెరవేర్చాడు. నేనే మీకు ఒక సాక్షి. మిగిలినది కూడా నెరవేరటానికి దేవుడు మార్గాలు సరళం చేయునుగాక. ఈరోజు ప్రియమైన వారులారా, ప్రేమతో మనవి చేస్తున్నాను, ఎందుకు బెన్యామీనికి 5 వంతులు ఎక్స్ట్రా యోసేపు ఇచ్చి మరి చేస్తూ ఉన్నాడు అనే ఆలోచనలో మనం వెళుతూ ఉన్నాం. చదువుకుందాం. ఆదికాండము 35వ అధ్యాయం. ఆదికాండము 35వ అధ్యాయం. ఆదికాండము 35వ అధ్యాయం 17వ వచనమును చదువుతూ ఉన్నాను. ఆదికాండము 35వ అధ్యాయం 17వ వచనము నుండి, ఆమె ప్రసవము వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో, భయపడకుము, ఇదియు నీకు కుమారుడగునని చెప్పెను. ఆమె మృతి పొందెను. ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అను పేరు పెట్టెను. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమను ఎఫ్రతా మార్గమున పాతి పెట్టబడెను. ఎందుకు బెన్యామీనికి 5 వంతులు యోసేపు ఎక్స్ట్రా ఇచ్చాడు? యాకోబు కనినటువంటి 12 మంది కుమారులలో ఒకడు అమ్మివేయబడిన వాడుగా, ఒకడేమో ఏమండి చివరి వాడు ఏమయ్యాడు తెలుసా? అనాథ అయ్యాడు. ఏమయ్యాడు? కారణం ఏమిటి? పుట్టిన వెంటనే ఎవరిని పోగొట్టుకున్నాడు? తల్లిని పోగొట్టుకున్నాడు. ఒక మాట చెప్పనా, ఎంత దరిద్ర జీవితం అని అనుకోవాలి అని అంటే, ఒరే ఇగో ఈ బెన్యామీను గాడు పుట్టిన వెంటనే ఆ తల్లిని కడుపును పెట్టుకున్నాడు రా. ఒరే ఇదిగో ఈడు పుట్టిన వెంటనే ఆ పురిట్లోనే ఆ తల్లి చచ్చిపోయిందిరా, ఈడు అలాంటోడు. అందుకనే తల్లి ఏమంది? బెనోని అనగా చదవండి కింద, దుఃఖపుత్రుడు. ఈరోజు ప్రియమైన వారులారా, నేను ఒకటే జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒకవేళ నీ జీవితంలో అనాదిగా లేదా అనాదిగా నీవు ఉండిపోయావేమో. ఒక్కోసారి ఎలాగుంటుందంటే, మన పరిస్థితులు అందరూ చుట్టే ఉంటారండి. ఏమంటే ఒక్కోసారి మన పరిస్థితులు ఎలాగంటే బంధువులు అందరూ చుట్టే ఉంటారు, కానీ మనసులో బాధ మాత్రం నిండుగా ఉండి బాధపడుతున్న ఎంత పెద్ద కుటుంబం నాది. అనాథగా బాధపడిన సందర్భాలు మన జీవితంలో ఎన్నో ఉంటాయి. ఎంత బాధాకరమే! ఎప్పుడైతే ప్రియమైన వారులారా ఈడు నాకు దుఃఖాన్ని కలిగించేవాడో, వీడు పుట్టడం వల్ల ఇదిగో తల్లి మరణమైపోయింది. పుట్టినప్పుడే మరణము. ఇంకా విచిత్రం ఏమిటి అనంటే, ఆదికాండములో కుమారులందరూ అనగా 12 మంది కుమారులలో 11 మంది కుమారులందరూ కూడా ప్రియమైనటువంటి వారులారా ఒకరి తరువాత ఒకరు తరువాత ఒకరు అలాగన వెంటనే వారందరూ పుట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. 29-30 అధ్యాయాలలో 29-30 అధ్యాయాలు చదివితే ప్రియమైనటువంటి వారులారా పెద్దవాడైనటువంటి రూబేను మొదలుకొని ఆ ఆఖరివాడైనటువంటి యోసేపు వరకు కూడా వెంటనే వారందరికీ సంతానం కలిగింది. రూబేను పుట్టే సమయానికి మాత్రం కొంత గ్యాప్ వచ్చింది. 30 అధ్యాయము నుండి 35వ అధ్యాయం వరకు కూడా ఆ రూబేను నుండి మరలా బెన్యామీను పుట్టే సమయానికి చాలా గ్యాప్ వచ్చింది. ఈరోజు నేను ఒకటే జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వారు, ఆఖరి ఆదివారం అని
ఒకవేళ ఈ సంవత్సరం అంతా దేవుడు నా జీవితంలో ఏం చేయలేదండి, ఏమి చేయలేదండి, నేను అలాగే ఉండిపోయానండి, నాకు దుఃఖంగా ఉంది అని అనుకుంటున్నావా? లేదా దేవుడు నాకేమి చేయలేదండి, నేను అనాథగానే అలా మిగిలిపోయానండి, నా ప్రార్థన అలాగా అనాథగా ఉండిద్ది, నా విశ్వాసం నా నమ్మకం అన్నీ అలాగనే ఉండిపోయాయి. రాబోయే సంవత్సరంలో రెట్టింపు వంతుగా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆఖరివాడని దేవుడు విడిచిపెట్టలేదండి. స్తోత్రం చెల్లిద్దా. ఆఖరివాడని దేవుడు, అనాథి అని దేవుడు విడిచిపెట్టలేదండి. ఆ తల్లి ఈడు దుఃఖపుత్రుడు, ఈడి వల్ల నాకు దుఃఖమే కలిగిందని మనుషులు అనుకున్నా, చెప్పండి చెప్పండి, కన్న తల్లే ఈడు దుఃఖాన్ని కలిగించేవాడన్నా దేవుడు మాత్రము వానిని విడిచిపెట్టలేదు. ఈరోజు ఈ మాటలు వింటున్న మిమ్మలను ప్రేమతో మనవి చేస్తున్నా. ఆయన మనలను సమృద్ధి పరచాలనే చూస్తాడు. ఒక మాట చెప్పండి, ఒక మాట మీరు జ్ఞాపకం చేసుకోనండి. నిన్ను 5 వంతుల రెట్టుగా ఆశీర్వదించడానికి ఏమండి ఆయన నీ కొరకు ఒక వాగ్దానాన్ని సిద్ధపరిచిన వాడు. యోసేపు ఎలాగైతే యోసేపు ద్వారా బెన్యామీనికి 5 అంతల రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చాడో, ఒక వాగ్దానమైన యోసేపు పుత్రుడు వల్ల మనకు ఎలాగైతే వారసత్వం వచ్చిందో, యేసుక్రీస్తు ప్రభువు వల్ల మన కొరకు 2025 సంవత్సరం ఒక రెట్టింపు ఆశీర్వాదం కలిగిన సంవత్సరంగా ఉండునుగాక. అనాథగా ఉన్నావా? విడిచిపెట్టే, దేవుడు చూసుకుంటాడు. ఒకవేళ దుఃఖమే, ఇదిగో బెన్యామీను దుఃఖపుత్రుడి వల్ల ఇదిగో దుఃఖమే కలిగింది అనుకుంటున్నావా? విడిచిపెట్టే, నీ కొరకు ఆయన రెట్టింపు ఆశీర్వాదాన్ని సిద్ధపరిచాడు. ఈరోజు ప్రియమైన వర్లరా, మనం ఇంకా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు యాకోబు అంటాడు, ఈడు దుఃఖపుత్రుడు కదా, ఇలాగ ఉండకూడదు ఈడు అని ఏం పేరు పెట్టాడు? అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టాను. అక్కడ నెంబర్ 4 అంకి వేసి కింద రాస్తాడు, కుడి చేతి పుత్రుడు. హల్లెలూయా. కుడి చేతి పుత్రుడు అనగా దేవునికే కుడి ప్రక్కన ఉన్నటువంటి వాడు. ఆ వచనాన్ని కూడా మనం చదువుకుంటాం. ఈరోజు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం, దేవుని పిల్లలమైన మనందరి జీవితాలలో ఆయన ఎలాంటి వాడుగా ఉన్నాడు, ఎలాంటి పరిస్థితులుగా ఉన్నాడు, ఎలాంటి స్థితిగతులలో ఉన్నాడు. ప్రియమైన వారలారా, చదువుకుందాం మరొక వచనాన్ని. 42వ అధ్యాయం ఆదికాండములోని మొదటిగా మర్చిపోవద్దు, ఆఖరివాడని దేవుడు విడిచిపెట్టలేదు, అనాథని దేవుడు విడిచిపెట్టలేదు, దుఃఖపుత్రుడని దేవుడు విడిచిపెట్టలేదు. ప్రియమైన వారలారా, ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను మరో మాట. ఆదికాండము 42వ అధ్యాయము 35వ వచనము నుండి మనము కొన్ని వచనాలు చదువుతూ ఉన్నాం. జాగ్రత్తగా గమనించండి. వారు తమ గోనెలను కుమ్మరించినప్పుడు ఎవరి రూకలు మూట వాని గోతిలో ఉంచెనో, వారును వారి తండ్రియు ఆ రూకల మూటలు చూచి భయపడిరి. అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూచి, మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు. యోసేపు లేడు, సిమ్యోను లేడు, మీరు బెన్యమీనును కూడా తీసుకొని పోతున్నారు. ఇవన్నీ నాకు ప్రతికూలముగా ఉన్నవని వారితో చెప్పాను. అందుకు రూబేను, నేనతనిని నీ యొద్దకు తీసుకొని రాని ఎడల నా 2 కుమారులను నీవు చంపవచ్చును. అతని నా చేతికి అప్పగింపము, అతన్ని మరలా నీ యొద్దకు తీసుకుని వచ్చి అప్పగించదనని తండ్రితో చెప్పాను. అప్పుడు అతడు, నా కుమారుని మీతో వెళ్ళనీయను,
ఇతని అన్న అనగా ఎవరు? యోసేపు. ఇతడు మాత్రమే మిగిలి ఉన్నాడు. మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించిన ఎడల నెరసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకానికి దుఃఖముతో నన్ను తీసుకొని పోతారు. ఏమండి, ఈ మాట గమనించారు? చివరివాడని తండ్రి కూడా అనాథ, తల్లి లేని బిడ్డ. మిగతా వాళ్ళందరికీ తల్లి పెంపకం ఏంటో తెలిసింది, తల్లి పాలు ఏమిటో తెలుసు, తల్లి ఒడి ఏమిటో తెలుసు. కానీ ఈ బెన్యామీను కనీసం పుట్టిన తరువాత తల్లి ఒడిలో కాసేపు కూడా లేని అనాథగా ఉన్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైన వారులారా, ఈరోజు ప్రేమతో మనవి చేస్తున్నాను. ఇక్కడ తండ్రి అంటున్నాడు కదా, ఇదిగో వాడు అనగా ఎవడు? యోసేపు లేడు, షిమ్యోను లేడు, ఇంకా వీడు కూడా లేకపోతే నా పరిస్థితి ఏమిటి? నేను పంపను అని అంటే పెద్దవాడైన రూబెను అంటూ ఉన్నాడు కదా, నన్ను పంపించు, నాతో పంపించు, ఒకవేళ నేను ఖచ్చితంగా మరలా నీకు అప్పగిస్తాను. ఈరోజు ఇక్కడ ఏం జరుగుతుంది? ఏమి మాట్లాడుకుంటున్నారు వీళ్ళందరూ? వీళ్ళందరూ కుమారులందరూ కలిసి మాట్లాడుకోవటానికి గల కారణం ఏమిటి? రక్త సంబంధం. అనండి ఈ మాట, చెప్పండి, అనండి ఈ మాట. రక్త సంబంధం. తండ్రి అంటాడు, వీడు లేకపోతే నేను ఉండలేను అంటాడు. పెద్దోడు అంటాడు, ఒరే బాబు వీడిని పంపించరా బాబు, నేను మళ్ళీ తీసుకొచ్చే బాధ్యత నాది అంటాడు. తండ్రి ఏమో, ఇదిగో వాడు లేడు, వీడు లేడు, వీడు కూడా తీసుకెళ్ళిపోతే ఎలాగా నేను చచ్చిపోయిన వాడనవుతాను అని అంటాడు. బంధం ఏది? నీ బంధం ఏదండి? తమ్ముడికి అన్నయ్యకి సంబంధం ఉండదు, చెల్లికి తమ్ముడికి సంబంధం ఉండదు, కొడుక్కి తల్లికి సంబంధం ఉండదు. ఏమండి, రక్త సంబంధంలో నీవేం కాపాడుకుంటూ ఉన్నావు? నీ బంధం ఏమవుతూ ఉంది? నీ సంబంధం ఏమవుతుంది? నేను జ్ఞాపకం చేస్తున్నాను మరలా, ప్రియమైన వారులారా, మన కుటుంబాలు, మన బిడ్డల జీవితాల్లో మనము ఖచ్చితంగా బాధ్యత వహించాలి. పిల్లలు ఏ క్షణాన్ని ఎక్కడికి వెళుతున్నారు, ఏ సమయంలో ఎక్కడ ఉంటారు? రక్త సంబంధం. వాడెవడో అనాథని విడిచిపెట్టేయడానికి వాళ్ళను మనము, ప్రియమైన వారులారా, మనము కన్నటువంటి వాళ్ళం. ఎందుకు గుడికి రావట్లేదు? గుడికి వచ్చే మార్గాలు ఏమిటో ఆలోచన చెయ్యాలి. ఎందుకంటే వాళ్ళు మన రక్త సంబంధం. ఈరోజు దేవుని పిల్లలమైన మనందరి జీవితాలలో ఈ మాట్లాడుకుంటూ ఉన్నారు అందరూ కలిసి. బంధం. ఈ బంధం తెగిపోతే ఎలాగా? ఈ సంబంధం తెలిగిపోతే ఎలాగా? ఈ బంధాన్ని నేను పోగొట్టుకుంటే ఎలాగా? మనం అందరం దేవునితో బాగానే సంబంధం కలిగి ఉన్నాం. మన పిల్లలు ఏరి? స్త్రీలైనటువంటి వాళ్ళు మీ పురుషులేరి? మీ పిల్లలేరి? పురుషులైనటువంటి వారు మీ భార్యలేరి? ఏది నీ రక్త సంబంధం? ఎటు కాపాడుకుంటూ ఉన్నావు? నేను ఒక విషయాన్ని చెప్తున్నాను ఈ సందర్భంగా. వినండి 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 ఈ మాట. ఈ మాట గమనించండి. నీ రక్త సంబంధాన్ని నీవు జాగ్రత్తగా కాపాడుకోగలిగితే నీ కుటుంబానికి రావలసిన ఆశీర్వాదాన్ని దేవుడిస్తాడు. ఏమండి, ఈ మాట మరలా చెప్తున్నాను. నీ కుటుంబంలో పిల్లలు అన్నం తినలేదని, లేదా పిల్లలు ఇంటికి రాలేదని, ఎక్కడికి వెళ్ళిపోయారని ఆ ఆలోచన ఎలాగైతే ఉందో, అదే ఆలోచన ప్రకారంగా నా పిల్లలు మందిరానికి రావాలి, నేను నా పిల్లలతో, నా కుటుంబంతో మందిరంలో ఉండాలని ఆలోచన నీకు రాగలిగితే ఆ నిండుదనాన్ని బట్టి చూసి దేవుడు నిన్ను నిండారుగా ఆశీర్వదిస్తాడు. ప్రియమైన వారులారా, బంధాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాం. దేవుడేమో ఆయన ఇచ్చిన ఈ బంధాన్ని మనం ఎలా కాపాడుకుంటున్నామని ఆయన చూస్తున్నాడు.
మనమేమో మన మట్టికి చాలు అని మనం అనుకుంటున్నాం. దేవుడేమో నేనిచ్చిన ఈ బంధాన్ని వీళ్ళు ఎలాగైనా రక్షించుకొని కాపాడుకోగలుగుతున్నారు అనేటువంటి ఆలోచనలో మరి ప్రభు చూస్తా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, నాకు బాగా బాధ కలిగించే సందర్భాలు కుటుంబాలలో స్త్రీలైన వాళ్ళు రేషన్ తీసుకునే టైంలో మన ఏలు ముద్ర పడకపోతే, అమ్మా మీ ఆయన ఏలు ముద్ర ఉందా, ఉన్ ఆ, ఉన్నాడా అంటే, ఉండండి పనిలోకి వెళ్ళాడు, ఫోన్ చేస్తాను వచ్చేస్తాడు. అలాంటి వాటికి పురుషుణ్ణి చాలా త్వరపెడుతూ ఉంటారు కొంతమంది స్త్రీలు. ఫంక్షన్కి వెళ్ళాలి కదా, వాళ్ళు మనకు డబ్బులు పెట్టారు, మరి నువ్వు కూడా డబ్బులు పెట్టాలి కదా, రా ముందు వచ్చే తర్వాత చూసుకోవచ్చు, ముందు వాళ్ళకి డబ్బులు పెట్టాలి. ఆ పనిలో ఉంటే పనిలోంచి వచ్చేసి ఆ డబ్బులు తీసుకుని మళ్ళీ వేరే ఊరు కట్టేతలు పెట్టడానికి అయితే ఈ స్త్రీలు చాలా బలవంతం పెడతారు. దేవుని మందిరం విషయంలో మనమే ఆ బంధాన్ని కాపాడుకోలేకపోతున్నాం. ఆలోచన చెయ్యాలి. దేవుని ఆశీర్వాదాల విషయంలో మన కుటుంబంలో మన పిల్లల్ని, భర్తలను, భార్యలను మనం అలాగన ప్రోత్సహించలేకపోతున్నాం. ఎప్పుడు మార్పు. ప్రియమైనటువంటి వారులారా, దేవుడు అనాథని వదిలేయలేదు, ఆఖరి వాడని వదిలేయలేదు. నేను అదే చెప్తున్నాను. ఆఖరి ఆదివారం పోన్లే ఈరోజు గుడికి వెళ్ళొస్తాం అని సింపుల్గా అనుకోవద్దు. ఉన్నటువంటివి ఏదైతే మిస్ అవుతూ ఉన్నాయో అవి జ్ఞాపకం చేసుకోగలిగితే రాబోయే నూతన సంవత్సరానికి దేవుడు నీకు రెట్టింపును దాచినది ఆయన నీకు ఇచ్చునుగాక. ప్రియమైన వారులారా, నీ బంధాన్ని నీవు ఎప్పటికైనా కాపాడుకోగలిగి ఈ వారంలో నీవు సిద్ధపరిచి నీవు వచ్చే రాబోయే శుభకార్యాల ఆ దినాలలో 31 మొదటి ఆదివారం వీటన్నిటిలో నీ బంధాన్ని నీవు ఎంతగా కాపాడుకోగలిగితే దేవుడు నీకు రెట్టింపు ఆశీర్వాదాన్ని దాచింది నీకు ఇచ్చునుగాక. ఇది వరకు రోజుల్లో జరిగేది ఇప్పుడు జరుగుతుందో లేదో నాకైతే తెలియదు. కలిసి భోంచేసే సందర్భాలు ఉన్నాయా అండి ఈ రోజుల్లో కుటుంబాల్లో? మా ఇంట్లో మేము ఇప్పటికీ అందరం కలిసే తింటామండి. ఎప్పుడు తిన్నా ఓ పూట పోని రోజుకో పూట మా ఇంట్లో మేము అందరం కలిసే తింటామండి. 1 2 3 4 అదే నేను అడిగినప్పుడు చేయెత్తలేదు, లెక్కెట్టినప్పుడు మాత్రం. మరి అలాగే భోజనానికి కూర్చున్నప్పుడు మరి అలాగే దేవుని మందిరానికో, అలాగే భోజనానికి కూర్చున్నప్పుడు మరి అలాగే దేవుని మందిరంలో ఉండాలి కదా. ప్రియమైనటువంటి వారులారా, మీ రక్త బంధాన్ని దేవుడు స్థిరపరచునుగాక. చూద్దాం, మరొక భాగాన్ని మనం చదువుకుందాం. ఎందుకు రూబేనికి క్షమించాలి, ఎందుకు బెన్యామీనికి 5 వంతుల రెట్టింపు ఆశీర్వాదాన్ని దాచి ఉంచాడు? ఎందుకు దాచి ఉంచాడు? అనాథని, తల్లి లేని వాడని, ఆఖరి వాడని, ఎంతో శ్రమనోర్చి ఈడు బయటకు వచ్చిన వాడని, ఒకవేళ దుఃఖపుత్రుడు అని అన్నా కానీ ప్రియమైన వారులారా, బంధాన్ని కాపాడుకున్నవాడిగా దేవుడు రెట్టింపు ఆశీర్వాదాన్ని దాచి ఉంచాడు. ఈ ఆఖరి ఆదివారంలో వాక్యాన్ని వింటున్న నా ప్రియమైనటువంటి వారులారా, ఈ 12 నెలలు 52 ఆదివారాలు 365 రోజులు నువ్వెంత బాధపడి, ఎంత అనాథగా, ఎంత వేదనతో, దుఃఖముతో ఉన్నా ఈరోజు ఈ చివరి ఆదివారం నీకు ఇచ్చే దేవుని సందేశం ఏంటో తెలుసా? ఆ బాధలో నుండి దేవుడు నీ కొరకు ఉన్నతమైన బహుమానాన్ని దాచి ఉంచాడు. అది మనం సిద్ధపరచుకోవటానికి మనము ముందుకు వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రియమైన వారులారా, ఈరోజు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. చూడండి, చివరిగా 43వ అధ్యాయములో, ఆదికాండము 43వ అధ్యాయం
43వ అధ్యాయం చూడండి, మనం చదువుతున్నాం. ఈ రక్తబంధం ఎలాగుంటుందో, ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో ఈ భాగం మాత్రం మీరు చదవాలండి. 43వ అధ్యాయం 20వ వచనము నుండి. నీ దాసుడైన మా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడు, క్షేమముగానున్నాడని చెప్పి వంగి సాగిలపడిరి. అప్పుడతడు కనులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడైన, చదువుతున్నారా? ఆది కాండమే 43వ అధ్యాయం వచనం చెప్పలేదా? ఓ మరి 20 నుంచే చదువుతున్నాను. ఆది కాండము 43వ అధ్యాయము 20 నుండే చదువుతున్నాను. ఆది కాండము 43వ అధ్యాయం, క్షమించండి 29. అంటే నాకు కళ్ళు ఇప్పుడే కనబట్టలేదని తెలిసింది. రైట్. దేవునికి స్తోత్రం. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్. 29వ వచనము నుండి చదువుతున్నాం. అప్పుడతడు కనులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బెన్యామీనును చూచి, మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా అని అడిగి, నా కుమారుడా, దేవుడు కొద్దిగా కొన్ని వచనాలు అందంగా చదవాల. ఆ మాట చదవండి. దేవుడు నిన్ను కరుణించునుగాక. ఎంత అద్భుతమైన మాట. ఇదిగో 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 బెంజమిను, ఒకవేళ నువ్వు అనాథవాన్ని నిన్ను విడిచిపెట్టాడేమో, దేవుడు నిన్ను, అరే అనరేండే, దేవుడు నిన్ను, ఒకవేళ నువ్వు చివరి వాడవని అనుకున్నావేమో, దేవుడు నిన్ను, ఒకవేళ నువ్వు దుఃఖపుత్రుడు అని మీ అమ్మ పేరు పెట్టి చనిపోతే ఆ పేరు నిన్ను వెంబడిస్తూ ఉందేమో అనరావండి ఇటువైపు వాళ్ళు. దేవుడు నిన్ను కరుణించునుగాక, ఇది మాత్రం అంటారు. ఎంత అద్భుతం. ఇదిగో పోగొట్టుకున్నటువంటి, ఇదిగో ఆ తమ్ముడు ఇతడేనా, అందరూ దుఃఖపుత్రుడని ఏడిపించారు, ఇతడేనా, ఇతడే. ఇదిగో బెన్యామీను, ఎక్కడున్నారామే బాబు, నేను మిమ్మల్ని కొత్త సంవత్సరానికి తీసుకెళ్ళిపోదాం అని అంటే రాము, నేను 5 అంతలో ఆశీర్వాదానికి మిమ్మల్ని తీసుకెళ్దామని నేను ఈ వాక్యాన్ని చెప్తూ ఉంటే, మేము రాము, మేము ఇక్కడ ఉంటాం అనాథగానే, ఇంకేం పుత్రులుగా, ఈ దుఃఖంలో ఈ అనాథంగానే ఈ శివరిలోనే ఇంకెక్కడే ఉండిపోతాం అన్నట్టు మీరు ఉండిపోయారు. నన్న కరుణించినట్టు మీరు నోటి సలవా నాకు కొద్దిగా కరుణించండి బాబు. బాబు బాల్కనీ ఏదో అన్నారు, వినండి ప్రియమైన వారులారా. యోసేపు ఎంత దుఃఖముతో, ఎంత వేదనతో, ఎంత బాధతో, ఎంత ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆడే బాబోయ్, నా కాకరోడు కూడా ఉన్నాడు, ఆడు పుట్టాక అందరూ ఆడిని దుఃఖం, ఈ ఎదవ నువ్వు ఏడుపు, నీ దరిద్రం మాకు తగిలేసింది, మా అమ్మను పోగొట్టుకున్నావు నీ వల్ల. రే బెంజమిను, నీ వల్ల మా అమ్మను పోగొట్టుకున్నావురా, మా అమ్మ 11 మందిని కంటే నువ్వు పుట్టగానే. ఇద్దరు తల్లి అనుకోండి. ఈరోజు ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, యోసేపు ఆ విషయాలు విని విని విని, అరే ఎలా లేదన్నా ఆడిని తిట్టేవాడు ఎవడైతే ఉన్నాడో, ఆడిని శాపం ఏదైతే ఉందో, ఆడి నష్టం ఏదైతే ఉందో, ఆడి బాధ ఏదైతే ముందు ఆడిని తీసుకురండ్రా, ఆడు వచ్చాక అతడు ఇతడేనా, అవును అతడు ఇతడే, రే చెప్పండ్రా. ఇదిగో బెంజమిను, దేవుడు నిన్ను కరుణించును. అనాథని దేవుడు విడిచిపెట్టలేదు, చివరివాడని దేవుడు విడిచిపెట్టలేదు, దుఃఖపుత్రుడని దేవుడు విడిచిపెట్టలేదు, తల్లిపోయిందని దేవుడు విడిచిపెట్టలేదు. నిన్ను కూడా, నువ్వు అనాథగా బాధపడిన దేవుడు నిన్ను విడిచిపెట్టాడు.
చివరి సంవత్సరంలో ఉన్నా ఇంకేముందలే అని అనుకుంటున్నావు, దేవుడు నిన్ను విడిచిపెట్టడు. దేవుడు నిన్ను కరుణించునుగాక. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైన వాళ్ళు ఆ చివరి సందర్భాన్ని చదువుకుని ముగించుకుందాం, బాగుంటుంది. 30వ వచనం. అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ఏమండి ఎలాగట ప్రేమ పొర్లుకొని, ఇంకా చదవండి, ఆశ్చర్యమైన సందర్భం ఒకటి ఉంటుంది. పొర్లుకొని వచ్చెను గనుక అతడు త్వరపడి ఏడ్చుటకు ఏడ్చుటకు చోటు వెదకి లోపలికి గదిలోనికి వెళ్ళి ఏమంటారు, అలా పక్కకి వెళ్ళి దుఃఖపడితే అయిపోద్ది కదా. చోటు వెతుక్కొని లోపలికి వెళ్ళి లోపల గది ఏదుందో చూసుకొని అక్కడికి వెళ్ళి మనసారా ఇదిగో ఈ దినాన్న నేను ఏమండి ఆ సందర్భం ఏంటో తెలుసా? ఆ కింద వచనంలో మొత్తం 12 మంది కూర్చొని భోంచేస్తారా. చదవండి ఆ మాట, ఎంత అద్భుతంగా ఉంటుందండి. 31. అప్పుడు అతని ముఖమును కడుగుకొని వెలుపలికి వచ్చి తన్ను తాను అణచుకొని భోజనం వడ్డించుడని చెప్పి అతనికిని వారికిని అతనితో భోజనము చేయుచున్న ఐగుప్తులకును వేరువేరుగా వడ్డించిరి. ఐగుప్తులు హెబ్రీయులతో కలిసి భోజనం చేయరు గనుక అది అభ్యహేయము. జ్యేష్ఠుడు చదవండి, జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుడు వరకు వారు అతని ఎదుట తమ తమ ఈడు చొప్పున. అబ్బబ్బబ్బా, ఆ మాట చదివితే నాకెంత ఎలాగట తమ తమ అంటే ఫస్ట్ ఎవరు? రూబేను, సిమియోను, లేవి, లాస్ట్ వీళ్ళందరూ వరుస కొద్ది ఇలాగా వచ్చారనమాట. ఎంత అద్భుతమైన అనుభవం అండి. ఒక మాట చెప్పనా, వీళ్ళందరూ కలవటానికి ఎవరు కారణం అయ్యారు? ఎవరు కారణం? అబ్బబ్బబ్బబ్బే, యోసేపు అక్కడ రాజు అండి. మీరు యోసేపు అని మీ అండర్స్టాండింగ్ అయితే, నేనంటాను బెంజమిన్ అంట. ఒకరికి ఒక్కొక్క అండర్స్టాండింగ్ ఉంటుంది. నేనంటాను బెంజమిన్కి రావాలబ్బా. ఇక్కడ బెంజమిన్ ఆడు పాపం ఆడు అనాథని అందరు ఇడిచిపెట్టారు. అందరూ ఆడనేమో దుఃఖం కలిగించినాడు. తల్లి చచ్చిపోయింది, ఇడు పుట్టినాడు, ఇడు ఎదవని అందరూ అన్నారు. రే ఆడు రావాలా, మీరందరూ ఆడితో ఉండాలన్నారు. వారు ఈడు కొలది వరుసగా కూర్చొని అందరూ భోంచేస్తుంటే ఏమండి ఆఖరి మాట సంతృష్టిగా. హల్లెలూయా. ఎలాగట సంతృష్టిగా అందరూ భోజనం చేశారు. ఆఖరి వాడికి మాత్రం ఎన్ని 5 సార్లు రెట్టింపిచ్చాడు. ఈరోజు ప్రియమైన వారులారా, నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఆఖరి వాడని మనుషులు విడిచిపెట్టిన దేవుడు విడిచిపెట్టలేదు. అనాథని మనుషులు విడిచిపెట్టిన, బంధం విడిచిపెట్టిన దేవుడు విడిచిపెట్టలేదు. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, చివరివాడు అనాథని దుఃఖపుత్రుడని అందరూ వేళకోళం చేస్తున్నా దేవుడు విడిచిపెట్టలేదు. రక్తబంధాన్ని కాపాడుకున్నారు. దేవుడు నిన్ను కరుణించునుగాక అన్నారు. చూశాడు, ఎంత కరుణించాడంటే ఈ ఒక్కడు బెంజమిను బట్టి యోసేపు కల నెరవేరిపోయింది. దేవుడు విడిచిపెట్టలేదు. రై కూర్చో. దేవుడు విడిచిపెట్టలేదు. ఒక్కడను బట్టి ఈడు చొప్పున అందరూ వరుసగా భోజనం చేశారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ఎవరి వంతు వారికి ఇచ్చేశారు. బెన్యామీను వంతు మాత్రం గొప్పది. అది చెప్పాలి. వంతు చెప్పండి. బెన్యామీను వంతు గొప్పదట. గొప్పది. అనాథని విడిచిపెడితే చివరికి దేవుడు ఎలా చేశాడు?
ఆఖరవాడని మనుషులు విడిచిపెడితే దేవుడు ఎలా చేశాడు? దుఃఖాన్ని కలిగించిన వాడని మనుషులు విడిచిపెడితే దేవుడు ఎలా చేశాడు? ఈరోజు ఈ చివరి సందేశాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒకవేళ మనుషులు విడిచిపెట్టారేమో, దేవుడు రాబోయే సంవత్సరంలో ఆయన నిన్ను గొప్పదిగా చేయునుగాక. దేవుడు నిన్ను కరుణించునుగాక. దేవుడు నీ లెక్క, నీ వంతు ఆయన ఆశీర్వదించునుగాక. నా చివరి మాట, దేవుని వంతు దేవుడు చేశాడు. నీ వంతు దేవుని వంతు ప్రకారంగా బెన్యామీన్ని గాని, సిమియోన్, రూబేను మొదలుకొని బెన్యామీను వరకు దేవుని వంతు దేవుడు చేసుకుంటూ వచ్చాడు. ఎవరి వంతు ఏది తగ్గలేదు. అనాదిగా ఉన్నటువంటి బాధపడి ఒంటరిగా బాధపడిన రూబేను మాత్రం దేవుడు గొప్పదిగా చేశాడు. నీ వంతు ఏమిటి చెప్పు? నీ పార్ట్ ఏమిటి ఈ ఇయర్ ఎండింగ్ లో? సంవత్సరం ముగించిపోతా ఉంది. నీ వంతు నువ్వేం చెయ్యాలనుకుంటున్నావు? నీ వంతు నువ్వేం చెయ్యాలనుకుంటున్నావు? నీ పరిస్థితి ఏంటి? నీ వంతుగా దేవుడు నువ్వు ఒకవేళ బాధపడిన ఆయన నిన్ను విడిచిపెట్టలేదుగా. ఒకవేళ నువ్వు ఇంటిలో ఉండి ఒంటరిగా కుమిలి 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 ఏడుస్తూ ఉన్నప్పుడు ఆయన నిన్ను విడిచిపెట్టలేదుగా. నువ్వు దుఃఖంతో బాధపడుతూ 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 ఉన్నప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టలేదుగా. ఈనాడైనా కరువు కలిగిందా? ఈరోజు నీ వంతు ఏమిటండి? నీ వంతు నువ్వేం చేయాలని? నీ వంతు ఏమిటి? మీరు ఇంటికి వెళ్ళాక చదువుతారో చదవరో తెలియదు, కానీ అసలు రూబేన్ని క్షమించాలి, బెంజమిన్ని దేవుడు ఎంత ఆశీర్వదించాడో తెలుసా? ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 12వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం. ఆ మాట చదువుకొని మనం ముగించుకుందాం. ఆశీర్వదిస్తూ అంటాడు కదా 12వ వచనంలో, బెన్యామీనును గూర్చి ఇట్లనెను, బెన్యామీనో, నీవు యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతను సురక్షితముగా నివసించును, దినమెల్లా అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మీద అతడు. ఈరోజు నీ వంతు ఏమిటండి? ఈరోజు నీ వంతు ఏం చేస్తూ ఉన్నావు? నీ వంతులు నీవు ఎలా ఉంటూ ఉన్నావు? ఒకటే మర్చిపోవద్దు, కొన్ని సందర్భాల్లో నీవు ప్రార్థించకపోయినా ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. నమ్మిన వారు స్తోత్రం చెబుదా. కొన్ని సందర్భాలలో మందిరానికి రాలేకపోయినా ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. ఆయన వంతు ఆయన చేశాడు. ఈరోజు నీ వంతు ఏమిటి? నువ్వేం చేయాలనుకుంటున్నావు? ముగింపులో ఉన్నాం. ఈరోజు రేపు గడిస్తే 31వ తారీఖు మరలా మందిరంలో నీ వంతు నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు? ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేస్తావా? ప్రభువా, నా వంతు నేను ఇంకా నమ్మకంగా ఉండటానికి, నా వంతు నేను ఇంకా విశ్వాసంగా ఉండటానికి ప్రార్థన చేయాలి. నీ వంతు కనీసం విన్న వాక్యాన్ని బట్టి అయినా చిన్న ప్రార్థన చేయగలవా? నీ వంతును బట్టి నీ వంతు గొప్పదిగా ఉండాలి. దేవుని వంతు గొప్పదిగానే ఉంది. నీ వంతు గొప్పదిగా ఉందా? దేవుని దృష్టిలో నీ వంతు గొప్పదిగా ఉందా? ప్రభువా, దేవుని దృష్టిలో నీ వంతు గొప్పదిగా ఉందా? ప్రభువా, నన్ను నీవు విడిచిపెట్టలేదు. ఇదిగో బెంజమిన్ బట్టి
నాకు రుజువు చేశావు. ఎంత కరుణించావు ప్రభువా, ఎంత కనికరించావు ప్రభువా, ఎంత మేలు చేశావు ప్రభువా. అయ్యా యా 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 నా వంతు కొదువుగానే ఉందని నాకు తెలుసు. నా వంతు కొదువుగానే ఉందని నాకు తెలుసు. అయ్యా నా వంతులో నేను చాలా లేమి కొరతగానే ఉందని నాకు తెలుసు. అయినా నీవు నన్ను విడిచిపెట్టలేదు. ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. కాలము మారిన, కష్టాలు తీరిన కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా. ఒకసారి అందరూ మోకాళ్ళ మీద నిలబడదాం. ఆధారం నీ వంతు ఈ ఒక్క పూటైనా మోకాళ్ళ మీద నిలబడగలవా? ఆధారం నీవేనయ్యా, నీ వంతు ఈ ఒక్క క్షణం. కాలము మారిన, కష్టాలు తీరిన కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవే. మరలా కష్టాలు తీరిన, కష్టాలు తీరిన కారణం నీవే యేసయ్యా, కారణం నీవే. లోకంలో ఎన్నో జయాలు చూచాను నేనింతకాలం, అయినను ఎందుకో నెమ్మది లేదు, సమాధానం కొదువైనది యేసయ్యా, సమాధానం కొదువైనది. చివరిగా అందరూ పాడదాం. ఆధారం, ఆధారం నీవే అయ్యా. ఎన్నో జరిగిన కష్టాలు కన్నీరు, ఆధారం నీవే నయ్యా. కాలము మారిన, కష్టాలు తీరిన కారణం నీవే యేసయ్యా, కారణం నీవే యేసయ్యా, కారణం. దేవుడు నిన్ను కరుణించును గాక. ప్రేమగల తండ్రి, ఈ దినమున మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువా. అయ్యా, అనాథని విడిచిపెట్టలేదు నాయన, ఆఖరవాడని విడిచిపెట్టలేదు, దుఃఖపుత్రుడని విడిచిపెట్టలేదు. దేవుడు నిన్ను కరుణించును గాకని రక్త బంధాన్ని తిరిగి కలిపారు, కన్నీటి బంధాన్ని తిరిగి కలిపారు, ప్రేమ బంధాన్ని పొర్లింపజేశారు. దేవుడు నిన్ను కరుణించును గాకని ఆశీర్వాదమిచ్చి 5 రెట్టింపు వంతు గొప్పదిగా ఇచ్చారు. అయ్యా, నా
జీవితానికి కారణం నీవే. కన్నీరైన కష్టమైన కారణం నీవే. ఇది నాన్న రాబోయే సంవత్సరం నాకు రెట్టింపు గొప్పదిగా ఉండును గాక. రాబోయే సంవత్సరం నా వంతు గొప్పదిగా ఉండును గాక. రాబోయే సంవత్సరం అయ్యా నీవు నన్ను గొప్పగా కరుణించుదువు గాక. అట్టి కృప మాకు దయచేసి దీవించు. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.